కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలి దేశంలో అంటే 2-3 విషయాలు చెప్తా, దయచేసి అర్థం చేసుకోరి. టిఆర్ఎస్ పార్టీకో అభ్యర్థిని పెట్టిడా ఎన్నడన్నా చూసిరా? ఆయనని ఎన్నడన్నా? ఆయన ఎవరో తెలియదు. ఆయన నిన్న మొన్న వరంగల్ ఆయన మళ్ళా అది వరకు ఒరిజినల్ వరంగల్ మనిషి కాదాయన. మళ్ళా కరీంనగర్కి ఏం వచ్చిండు, సరే అయ్యింది, అయిపోయింది. ఆయన డమ్మీ క్యాండిడేట్ను పెట్టిండు సారు కేసీఆర్ గారు. ఆయన ఒక్కడేగా అంత డమ్మీ క్యాండిడేట్లు పెట్టిండు. జూన్ 3 తారీఖు అయిపోగానే 4వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేసుకొని పోతాడు. ఎక్కడో అక్కడ ఏం ఉండదుగా. గడికోసారి కేసీఆర్ చెప్తుండే నేను ఒక్కనే ఉద్యమం స్టార్ట్ చేసినా అని. ఇవాళ మళ్ళీ ఒక్కడే మిగిలిండు. ఏగో ఉయ్యాల ఊగి 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 మళ్ళీ వచ్చి గాడినే ఆగింది. అందుకోసమే తెలంగాణ ప్రజలను హింసించి పీడించి హక్కులు కాలరాసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి ఎక్కడికి వచ్చిందో ఎర్రబల్లి దయాకర్ రావు పరిస్థితి కూడా గాడికే వచ్చి ఆగింది. ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు చూసుకొని మాట్లాడుకుండే, అంతకు మిక్కిలు ఏం లేదు. ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ ఆయన వస్తాడు. మొన్నటిసారి ఎన్ని ఓట్లు పడ్డాయి అక్కడ బీజేపీకి? 3,000 2,500 పడ్డాయి. ఆ 2,500 అవి అటుపోయే 50,000 తగ్గింది మనకు. ఆ 2,500 అయితే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్ల ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఏం జరుగుతుందని 2 విషయాలు వివరిస్తాం మీకు. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నాడు, మేము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ గుంజి బీసీలకు ఇస్తా 4% అని అంటుండు. రిజర్వేషన్ కట్ చేస్తాడ ముస్లింలది, కట్ చేసి బీసీలకు ఇస్తాడట. ఎంత ఇస్తాడు? 4%. ఇప్పుడున్నది 27% ప్లస్ 4 31. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు తెలుసా, మీ బిడ్డ కడియం కావ్య గారిని గెలిపించండి, బీసీలు 60 ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తా అంటుండు. మరి 31 కావన్నా 60 కావన్నా మనమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎన్నిక రాబోతా ఉంది. ఇక నరేంద్ర మోడీ గారిది ఒకటే ముచ్చట. ఆయన మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిండేమని ఇంకొక 5 ఏళ్ళు కూడా రేషన్ ఫ్రీగా ఇస్తా అంటుండు. దేశంలో రేషన్ ఎవరికి ఇస్తారన్నా? పేదలకే అన్న. ఎంతమందికి ఇస్తావు సార్ అంటే 80 కోట్ల మందికి ఇస్తా అంటుండు. అంటే దేశంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు చెప్పరేమన్నా? 80 కోట్లు ఉన్నట్టేగా. మరి ఆగయా భారత్ ముందుకు పోయినా మనం ఎక్కడికో పోయినామని చెప్తా ఉంటే 80 కోట్ల మంది ఈడే తిండి గతి లేకుంటే నరేంద్ర మోడీ పరిపాలనలో పేదోళ్ళు తయారయ్యారు తప్ప ఒరిగింది ఏం లేదు. నోట్లు రద్దు చేస్తే ఏమన్నాడు ఆ రోజు, నల్లధనం అంతా బయటికి గుంజుకొస్తా, ఈ ఆడబిడ్డల చేతులు అందరికి అందరి అకౌంట్లలో 15 లక్షలు ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఏ కాన బిల్ల లేదు. నల్లధనం రద్దు చేస్తా, పెద్ద నోటు రద్దు చేస్తే వాపసు వచ్చిన పైసలు ఏంటంటే మిగిలిన ఎంత అంటే 10,000 కోట్లు, తలిగింది ఎంత అంటే 12,000 కోట్లు. సాయం సంపాదన భూమమ్మ బురకపోగులకు సరిపోయినట్టు కేసీఆర్ నరేంద్ర మోడీ కథలు పడితే మీదికే 2,000 కోట్ల లాసు. ఇదే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం రావాలని యూపీఏని గద్దెదించాలని ఏం చెప్పిందంటే, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మా గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు ఉండే, 440 రూపాయలు ఉండే. 2014లో దిగిపోయేటప్పటికి 400 రూపాయలు ఉండే గ్యాస్ బొడ్డి ధర. ఇక నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు షెండాట్ ఆడుకొని దాన్ని 1,100 రూపాయలకు తెచ్చారు. 1,100 రూపాయలకు తెస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డ యశస్విని రెడ్డి గారు ఈ ఆడబిడ్డలు ఈ భారాన్ని మోయలేరని చెప్పి 500 రూపాయలకే మళ్ళీ గ్యాస్ సిలిండర్ని మీకు అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.